నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశంలో ఎందుకంత రచ్చ జరుగుతోంది? దీనిని దక్షిణాది రాష్ట్రాలు ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? డీలిమిటేషన్తో దక్షిణాదిన లోక్సభ సీట్లు తగ్గుతాయా? ఇకపై పార్లమెంట్లో నార్త్ డామినేషనే కనిపిస్తుందా? అమిత్ షా ఇచ్చిన హామీకి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? దేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. కానీ 2021లో కోవిడ్ కారణంగా ఆ ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. కరోనా ముగిసిన జనగణన మాత్రం ఇంతవరకు చేపట్టలేదు. దీంతో జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సొంతంగా కులగణన ప్రక్రియ జరిగింది. ఇక పార్లమెంటు స్థానాల పునర్విభజన ప్రక్రియ కూడా జరగాలంటే జనాభా లెక్కల వివరాలు తప్పనిసరి. ఈ క్రమంలోనే ఈ ఏడాది నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుందని అంటున్నారు. అయితే ఇందుకు అనుసరించే విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా తక్కువగా ఉండటం వల్ల లోక్సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ జనాభా తక్కువ. ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల శాతము తక్కువే. ఏపీ, తెలంగాణకు కలిపి ప్రస్తుతం లోక్సభలో 42 సీట్లు ఉన్నాయి. అవి మొత్తం 543 లోక్సభ సీట్లలో 7.73% సమానం. 2026లో లోక్సభ సీట్లను 543 దగ్గరే యథాతథంగా కొనసాగించి పునర్విభజన జరిపితే 2 తెలుగు రాష్ట్రాల సీట్లు 34కు తగ్గిపోయాయి. ఇది 6.26% సమానం. అలా కాకుండా పాత సూత్రీకరణను అనుసరించి ప్రస్తుత జనాభాకు అనుగుణంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే సీట్ల సంఖ్య 848కి చేరుతుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 54కు పెరుగుతాయి. కానీ అవి మొత్తం సీట్లలో 6.37%కి సమానం. ఎలా చూసినా ఇప్పుడున్న 7.73% కన్నా అవి బాగా తక్కువ. కాబట్టి 2026 నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు లోక్సభలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి అంతే. అంటే జనాభా నియంత్రణలో దక్షిణ రాష్ట్రాల సాఫల్యం వాటి రాజకీయ ప్రాతినిధ్యానికే ఎసరు పెట్టబోతోందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ గత 25 ఏళ్లలో నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగితే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో జనాభా పెరుగుదల తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దక్షిణాదికి అదే పెద్ద సమస్యగా మారబోతోంది. ఈ పరిస్థితి ఏమవుతుంది? దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రించబడింది, పెరుగుదల ఆగింది, తగ్గింది. రెండో పక్కన ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఇంకా ఇప్పటికి కూడా పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. దీంతో ఏమవబోతుందంటే రేపు పొద్దున నియోజకవర్గాలు, పార్లమెంటు కానీ, అసెంబ్లీ కానీ నియోజకవర్గాల్ని పునర్విభజించేటప్పుడు ఆయా రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడ జనాభా పెరిగింది కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనలో నియోజకవర్గానికి ఎంతమంది ఉండాలని లెక్క ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా జనాభా పెరుగుదల వల్ల అక్కడ ఎక్కువ నియోజకవర్గాలు వాళ్ళకి వస్తాయి పార్లమెంట్లో. రెండో పక్కన మీకు దక్షిణాది రాష్ట్రాలు చూసుకుంటే కోల్పోతాయి నియోజకవర్గాలని. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు తగ్గుతాయనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లను పెంచకుండా శిక్షించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెంచుకుని శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ పన్నాగం పన్నిందని ఆరోపించారు. కేంద్రం సూచనలు పాటిస్తూ జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రను తప్పకుండా తిప్పికొడతామని ప్రకటించారు. అలాగే ఇతర భాషలను బలవంతంగా రుద్దితే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే దీనిపై పెద్ద యుద్ధమే చేస్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్టాలిన్ కు మద్దతుగా గళం ఎత్తారు. జనాభా నియంత్రణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పిలిపించింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది, స్టెబిలైజ్ అయింది. ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన తీసుకోవడం అనేది కుట్ర. సీట్ల ప్రాతిపదికన ప్రోరేటా ప్రకారం పెంచాలి. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించినందుకు మమ్మల్ని శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అదొక తిరుగుబాటుగా మారుతుంది. దాంట్లో ఊరుకునే సమస్యనే లేదు.
వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వీర్యం చేయాలని, ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. ఎందుకంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో స్థానం లేదు కాబట్టి వాళ్ళకి స్థానం లేని రాష్ట్రాలకు కేంద్రంలో వాటా ఉండొద్దు అనే ఒక కుట్రతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం. ఒక భాషను, ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరని చూస్తే అది కుదరదు. இன்னைக்கு தமிழ்நாடு தன்னுடைய உயிர் பிரச்சனையான மொழி போரையும் தன்னுடைய உரிமை பிரச்சனையான தொகுதி மறுசீரமைப்பையும் எதிர்கொண்டிருக்கு. தொகுதி மறுசீரமைப்பு என்பது நம்ம மாநிலத்தோட சுயமரியாதை, சமூக நீதி, நம்ம சமூக நல திட்டங்களை பெரிதும் பாதிக்கும். கர்நாடகா, பஞ்சாப், தெலுங்கானா போன்ற மாநிலங்களிலிருந்து நமக்கான ஆதரவு குரல் வந்திருக்கு. மும்மொழி கொள்கையை ஏற்றுக்காததால் நமக்கான பணம் இன்னமும் தரலை. அதேபோல் தமிழ்நாட்டுக்கான தொகுதிகளை குறைக்க மாட்டோம்னு மட்டும்தான் சொல்கிறாங்களே தவிர மற்ற மாநிலங்களோட எண்ணிக்கையை அதிகரிக்க மாட்டோம்னு சொல்ல மாட்டுறாங்க. இது மக்கள் தொகை அடிப்படையில் தொகுதிகளை பிரிக்காதீங்க. நாட்டோட வளர்ச்சிக்காக மக்கள் தொகையை கட்டுப்படுத்தின தென் மாநிலங்களை దండికాదిగా. వీళ్లే కాకుండా మరికొందరు నేతలు కూడా ఇప్పటికే ఈ డీలిమిటేషన్ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ప్రక్రియ ప్రభావం ఎంత ఉంటుందనే ఆందోళనను తోసిపుచ్చుతూ తమిళనాడు ఒక్క పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోదని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో స్పష్టం చేశారని అమిత్ షా గుర్తు చేశారు. एक मीटिंग करने जा रहे हैं कि डीलिमिटेशन में हम साउथ को अन्याय नहीं होने देंगे. श्रीमान स्टालिन जी, मोदी सरकार ने लोकसभा में स्पष्ट किया है कि डीलिमिटेशन के बाद प्रोरेटा के हिसाब से दक्षिण के एक भी राज्य का एक भी सीट कम नहीं होगा. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మాటలను నమ్మలేమనేది వారి వాదన. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ లో జరిగే అన్యాయంపై కలిసికట్టుగా పోరాడకుండా ఉండటానికి కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని సిద్ధరామయ్య చాలా బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పునర్విభజనపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. మరి మొత్తానికి దేశవ్యాప్తంగా రగడకు దారితీసిన ఈ డీలిమిటేషన్ అంశం ఎలాంటి మలుపులు తిరగనుందో, ఏ అంశంలో కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు పైచేయి సాధిస్తాయో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.